కార్ ఎప్పుడు లోన్లోనే తీసుకోవాలి, ఫుల్ పేమెంట్ చేయకూడదు. అలా చేయడంలో మీరే నష్టపోతారు. అదేంటి, అది ఎలా అంటారా? ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. మీ దగ్గర 20 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి. మీరు ఒక 20 లక్షల రూపాయల ఖరీదు చేసే కారును కొనాలనుకుంటున్నాం. ఈ కారు కోసం 5 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలి. అంటే మీకు కావాల్సిన లోన్ ఏమో 15 లక్షల రూపాయలు. ఇప్పుడు మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, మీ 15 లక్షల రూపాయలతో కారు కొనేయండి. ఇందులో ఎలాంటి లోన్ ఉండదు, ఈఎంఐ లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ మీ 15 లక్షల రూపాయలు కారులో బంధించబడతాయి. వాటితో ఇంకేమీ చేయలేరు. ఆప్షన్ నెంబర్ 2, బ్యాంక్ నుంచి 15 లక్షల రూపాయలు కార్ లోన్ తీసుకోండి. 9% వడ్డీకి 5 సంవత్సరాలకి. ఇక మీ సొంత డబ్బులు 15 లక్షలని ఎఫ్డీలో పెట్టండి. 8% వడ్డీకి 5 సంవత్సరాలు. ఈ ఆప్షన్లో లోన్ మీద మీరు చెల్లించే వడ్డీ 3.5 lakhs, ఎఫ్డీ మీద మీరు పొందే వడ్డీ 7 lakhs, నెట్ ప్రాఫిట్ 3.5 lakhs. ఇదంతా ఎలా సాధ్యమవుతుందో తెలుసా? వెరీ సింపుల్. లోన్లో వడ్డీ రెడ్యూసింగ్ ప్రిన్సిపల్పై ఉంటుంది. ప్రతి ఈఎంఐలో ప్రిన్సిపల్ తగ్గుతూ ఉంటుంది, అంటే ఫ్యూచర్ వడ్డీ కూడా తగ్గుతూ ఉంటుంది. అదే ఎఫ్డీలో వడ్డీ కాంపౌండింగ్ ఉంటుంది, అంటే వడ్డీ ప్రిన్సిపల్లో కలిసిపోతుంది. దాంతో వడ్డీ మీద వడ్డీ వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా కారు ఫుల్ క్యాష్ పెట్టి కొనకండి. లాజిక్తో తీసుకోండి, లాభం మీది. ఇప్పుడు ఈ రీల్ని రిచ్ అయిన మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఫర్ మోర్ సచ్ ఫైనాన్స్ కంటెంట్ ఫాలో